హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అని, దట్టు హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎలా ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ 10 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు. అది వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ఉగ్గాని అండి. చాలా చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మేము వీటిని బొరుగులు అంటాము. ఒక్కో సైడ్ బొరుగులు మరమరాలు కూడా అంటారు. మేమైతే బొరుగులు అంటాము. మంచిగా వాటర్లో నానబెట్టుకోవాలి. అంత మంచిగా నానితే బొరుగులు కూడా ఉగ్గాని అంత సాఫ్ట్గా వస్తుంది. ఇవి నానబెట్టేసి ఆ తర్వాత మనం ఈ టొమాటో ఆనియన్ కట్ చేసి పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 2 పెద్ద సైజు టొమాటో తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, అలాగే 5-6 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఉగ్గానీలో నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ వచ్చేసి ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. నంద్యాల, కర్నూలు ఇటు సైడే ఉగ్గాని బజ్జీ చాలా చాలా ఫేమస్ అండి. కాకపోతే నేను ఇవాళ బజ్జీ చేయట్లేదు, జస్ట్ ఉగ్గాని ఒకటి చేస్తున్నాను. ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఫీడింగ్ మదర్ కాబట్టి బేబీకి శనగపిండి ఇవంతా అంత మంచిది కాదనేసి నేను ఇక్కడ బజ్జీలు అవాయిడ్ చేస్తున్నాను. కేవలం ఉగ్గాని మాత్రమే చేస్తున్నాను. ఇలా మంచిగా నానిన తర్వాత ఈ బొరుగులు వచ్చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి. జస్ట్ అలా లైట్ హ్యాండ్తో వాటర్ పిండేస్తే చాలండి. మరి గట్టిగా వాటర్ మొత్తం పిండేసేలా అవసరం లేదండి. ఆ తర్వాత ఇందులో సాల్ట్, పసుపు కూడా వేస్తున్నాను. సాల్ట్ ఇందులో ఎందుకు వేస్తున్నానంటే బొరుగులు నార్మల్ తడిగా ఉంటాయి కాబట్టి మంచిగా సాల్ట్ని అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి నేను ఇక్కడే సాల్ట్, కొంచెం పసుపు, అలాగే పప్పుల పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది పప్పుల పొడి ఒక 2 స్పూను, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఎందుకంటే ఇక్కడ బొరుగులు తడిగా ఉంటాయి, కొంచెం చప్పగా లేకుండా బొరుగులకి మంచిగా ఉప్పు అది మంచిగా పట్టుకుంటుంది. అలాగే పప్పుల పొడి ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత నార్మల్గా ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. బాండీ పెట్టుకొని బొరుగులు నానే వరకు మనం ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ వచ్చేసి ఉగ్గాని కోసం కొంచెం వెడల్పాటి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బొరుగులు వేసిన తర్వాత మంచిగా కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఆనియన్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి నంచుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది ఉగ్గాని. పప్పుల పొడి అవంతా వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా 1 by 1 అన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులు, కరివేపాకు, టొమాటో, కొద్దిగా కారం నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యూజ్ చేశాం కాబట్టి. సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. మంచిగా బొరుగులు నానబెట్టేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని పోపు వేసుకోవడమే. దట్టు హెల్దీ కూడా అండి. ఎలాంటి మసాలాలు, డీప్ ఫ్రై ఐటమ్ కూడా కాదు, హెల్దీగా సింపుల్గా అయిపోతుంది. మంచిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టొమాటోస్ కొంతమంది టొమాటోస్ వేసుకోరు, కానీ వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. మీకు టొమాటోస్ ఒకవేళ నచ్చలేదు అంటే మీరు సింపుల్గా స్కిప్ చేసేయచ్చు. తర్వాత ధనియాల పొడి వేసి టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా బొరుగులు, అవి తీసుకొని మిక్స్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్ అంటే ఈజీగా అయిపోతుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.